హాయ్ ఫ్రెండ్స్, వంటగదిలో ఎక్కువ శ్రమ లేకుండా 15 నిమిషాల్లో ఈజీగా మిల్క్ పౌడర్ తో బర్ఫీ తయారు చేసుకుందాం. దీనికోసం స్క్వేర్ షేప్ లో ఉన్న గిన్నె గాని కేక్ టిన్ గాని తీసుకుని నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ లోకి 1/2 కప్పు నెయ్యి వేసుకుని 1/2 కప్పు పాలు, 2.5 కప్పుల మిల్క్ పౌడర్ వేసుకుని 1/2 కప్పు పంచదార వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మిల్క్ పౌడర్ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగేసరికి బర్ఫీ పల్చగా అవుతుందండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మిల్క్ పౌడర్ గడ్డలు కట్టకుండా ఉంటుంది. మనకి బర్ఫీ సాఫ్ట్ గా రావాలంటే ఉండలనేవి లేకుండా కలుపుకుంటూ ఉండాలి. లమ్స్ అనేవి లేకుండా కలుపుకుంటూ ఉంటే బర్ఫీ స్వీట్ షాప్ లో వాళ్ళు తయారు చేసినట్లే సాఫ్ట్ గా వస్తుందండి. మనం తినేటప్పుడు కూడా బర్ఫీ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్ గా ఉంటుంది. చుట్టూ ఉన్న పాలను గీరుతూ ప్యాన్ లోకి వేసి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే బర్ఫీ ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకుందాం. ఇప్పుడు నెయ్యి రాసుకున్న కేక్ టిన్ లోకి బర్ఫీని వేసి స్ప్రెడ్ చేసుకుందాం. అడుగున ఫ్లాట్ గా ఉన్న గిన్నెకి కొంచెం నెయ్యి రాసి సమానంగా సర్దుకుందాం. పైన కట్ చేసిన పిస్తా పలుకులు వేసి లైట్ గా ప్రెస్ చేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. బర్ఫీని మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి చేయమన్నప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా మిల్క్ బర్ఫీని చేసి పెట్టండి. పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్ గా రుచిగా ఉండే మిల్క్ బర్ఫీ రెడీ అయింది.